ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వారి వ్యాపార లావాదేవీల కోసం భారతదేశములో మొట్టమొదటిసారిగా రూ. 10 కాగితపు నోటును 1861లో చలామణిలోనికి తెచ్చారు. కొద్దికాలం తర్వాత రూపాయి నోటును వారి అధికారుల బొమ్మ లోగోను పెట్టి ముద్రించి చలామణిలోనికి తెచ్చారు. ఆ రూపాయి అనేక పరిపాలన మార్పులు చెందుతూ రూపాయి కూడా రూపాంతరము చెందుతూ వచ్చింది. అటు తర్వాత భారతదేశం భారతీయుల పరిపాలనలోనికి వచ్చినప్పుడు ఆ రూపాయి నోటు పైన జాతీయ గుర్తు లోగోతో ముద్రించి చలామణిలోనికి తెచ్చారు. ఈ రూపాయి భారతీయుల పరిపాలనలో అనేక రూపాంతరాలు చెందుతూ ఇప్పుడు ఉన్న రూపాయి చలామణిలో ఉండేది. కాలక్రమేపీ రూ. కూడా అదే విధంగా రూపాంతరం చెందుతూ వచ్చింది. అటు తర్వాత రూ. కాలక్రమంగా మార్పు చెందుతూ వచ్చింది. అదేవిధంగా రూ. 10, రూ. 20, రూ. 50,